ఈ రోజు ప్రపంచ రాక్ దినోత్సవం అంటే ప్రపంచ శిలా దినోత్సవం. ఆ సందర్భంగా పాండవుల గుట్ట క్లైంబింగ్ చేస్తున్నాం. ఒక అడ్వెంచరస్ టీం మాతో వస్తుంది. సారంగపాణి మొండే కూడా మాకు గైడ్ గా ఉన్నారు. అయితే ఇది ప్రపంచ శిలా దినోత్సవం కాబట్టి ఈ సందర్భంగా మా డిస్కవరీ టీం ఒక గొప్ప సెలబ్రేషన్స్, గొప్ప వేడుకలు జరుపుకుంటుంది. సుమారుగా ఒక 15 మందిని హిస్టోరియన్స్ ఉన్నారు, అంటే ఆర్కియాలజీ స్టూడెంట్స్ ఉన్నారు, హిస్టరీ స్టూడెంట్స్ ఉన్నారు, తర్వాత యూట్యూబర్స్ ఉన్నారు. ఇట్లా అనేకులు ఇందులో కలిశారు. ఒక నేషనల్ లెవెల్ ఫోటోగ్రాఫర్ కూడా ఇక్కడ ఉన్నాడు, వెల్ నోన్ ఫోటోగ్రాఫర్ సతీష్ కూడా మాతో ఉన్నాడు. సో ఒక గొప్ప టీం అయితే ఇవాళ ఒక అడ్వెంచర్ చేస్తుంది. అయితే సాధారణంగా పర్యాటకులకు తెలియనటువంటి కొత్త ప్రాంతాలను అన్వేషిస్తూ బయలుదేరుతున్నాం. అవి ఎలాంటివి అంటే గ్రామస్తులు కూడా గత 20-30 ఏళ్లుగా చూడనటువంటి ప్రాంతాలు. నాతో ఇక్కడ అనిరుద్ధ్ కూడా ఉన్నాడు, ఈ ప్రాంతం వాడే. ఈ అబ్బాయి కూడా చూడలే. వీళ్ళందరికీ ఈ గ్రామ చరిత్రను మరొకసారి పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నాను. ఒకటే పర్పస్ ఏంటంటే పాండవుల గుట్టకు వచ్చిన ప్రతి వాళ్ళు మేము వెళ్ళే ప్రాంతాల గురించి అడిగి అక్కడికి వెళ్ళి రావాలి. తర్వాత ఇది ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించాలనే ప్రయత్నం. ప్రతి ఒక్క పర్యాటకుడు గర్వించదగ్గ ప్రాంతంగా గుర్తించాలనే ప్రయత్నం. థ్యాంక్ యూ. కాదు మళ్ళీ రావా మనం ఇటు రావడం దా. అయితే ఇది కుంతిబండ చూసుకొని పోదాం, కుంతిబండ చూసుకొని పోదాం. కుంతిబండ కాంచేనా ఇట్లా చూసుకుంటా పోదాం. ముంగిసా బండ ఏం లేదు, ఉంటుంది అది. ఇక్కడ సుమారుగా ఒక 150 ఆయుర్వేద మొక్కలు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం నేను మీకు ఒకటి చెప్పుకోవాలి. భారతదేశంలో అంతరించిపోతున్న వృక్ష జాతులకు నిలయంగా ఈ పాండవుల గుట్ట ఉంది. అది ఎంత అద్భుతమో చూడండి. అంటే ఇది బొటానికల్ గా చాలా హైలీ రిచ్ ఏరియా అని చెప్పొచ్చు. ఇంకా హిస్టారికల్ గా నో డౌట్, ఎందుకంటే 10,000 నుంచి 30,000 సంవత్సరాల మధ్య ఉన్న రాక్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇది GSI గుర్తింపు పొందింది. అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణలో గుర్తించిన ఏకైక పర్వతాలు ఇవి. వీటిని పాండవుల గుట్ట, పాండవుల కొండలు, ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తారు. అంటే ఈ శిలలు ఎట్లా ఏర్పడ్డాయి అనేది కూడా మనం ముందు చెప్పుకుందాం. ఇది పెద్ద దర్వాజా అంటారు. ఇక్కడి రాయినే తొలిచి నిర్మించారు. అయితే ఇక్కడ ఒక ఆర్చ్ కూడా ఉండే ఒకప్పుడు. ఈ ఆర్చ్ తర్వాత కాలంలో కూలిపోయింది. కొంచెం శిల్పంతో కూడిన ఒక ఆర్చ్ ఉండే. నేను చూపించుకొని వస్తా. మొత్తం దారి కూడా మొత్తం చెట్లతో కప్పేసుకపోయింది. అంటే పర్యాటకులు ఎంత తక్కువగా ఉంటారో, అసలు పర్యాటకులే ఉండరని చెప్పొచ్చు. కానీ కొన్ని వేల మందితో ఈ ప్రాంతం త్వరలో కిటకిటలాడుతుంది, అదైతే కన్ఫర్మ్. పాండవుల గుహకి, పాండవుల చిత్రాలకి, మధ్యశిలాయుగపు చిత్రాలకు దారి తీసేటువంటి తోవ. దానికి దగ్గరనే మళ్ళీ మనం కుంతి గుహ చూస్తాము. కుంతి గుహ ఒక ఎత్తైన బండ పైన ఆ గుహ చూస్తాం. దాని కింద కూడా ఒక చెలిమ ఉంటుంది. మొత్తానికైతే ఇది ఒక అడ్వెంచరస్ అని చెప్పాలి. మీకు మళ్ళీ పాండవుల చిత్రాల దగ్గర కనిపిస్తాను. నేను పాండవుల గుహ చిత్రాల దగ్గరకు వచ్చాము. పర్యాటకులు ఎక్కేసరికి బాగా అలసిపోతారు. అందుకే విశ్రాంతి కోసం ఇక్కడ ఒక రేకుల షెడ్ వేశారు. అయితే ఇక్కడ ముదిరాజు కులస్తులు ఏం చేస్తారంటే పాండవులకు పర్వం చేస్తారు, పండుగ ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సందర్భంగా ఈ రేకుల షెడ్ ఇక్కడ వంటలు చేస్తారు. మీరు వంటలు చూసిన ఆనవాళ్ళు కూడా కనిపిస్తాయి. ఇది చూడండి పాండవుల గుహ. చాలా స్పెషల్గా ఉంటుంది ఇది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కేవ్ పెయింటింగ్స్ కంటే ఇది చాలా స్పెషల్ అని చెప్పాలి.
ఆల్రెడీ వేసిన చిత్రాల మీదనే మళ్ళీ మధ్యయుగ కాలంలో మళ్ళీ చిత్రాలు వేశారు. దా దా అది యునెస్కో పరిధిలో పడ్డది కదా. ఇది ఈ మొత్తం పాండవుల గుహ అంటే ఈ మొత్తం ప్రాంతానికి ఇది హైలైట్ గా చెప్తారు. ఇక్కడే వేడుకలు జరుగుతాయి. ఇక్కడ నేను మీకు చిత్రాలను పరిచయం చేస్తాను. చూడండి, డార్క్ రెడ్ కలర్, తిక్కే ఎరుపు కలర్, గ్రీన్ కలర్, పసుపు రంగు కలర్, ఇక్కడ ఆకుపచ్చ కలర్, ముదురు ఎల్లో కలర్, వైట్ కలర్, ఈ రంగుల మిశ్రమంతో ఈ చిత్రాలు వేశారు. మీరు ఇక్కడ పాండవులను వరుసగా ఇక్కడ ద్రౌపదిని చూస్తారు, అంటే పరిణయము అని చెప్పొచ్చు. ఇక్కడ ఇగో ఇక్కడ మనకు వినాయకుడు కనిపిస్తాడు, ఇక్కడ ఇగో మేడలు కనిపిస్తున్నాయి, ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి చూసారా. చాలా చిత్రాలు చెదిరిపోతున్నాయి. ఇక్కడ హనుమంతుడు శిల్పం కనిపిస్తుంది చూడండి. ఇది ఆ తోక చాలా స్పష్టంగా కనిపిస్తుంది, హనుమాన్ చిత్రం. సో కొంచెం దగ్గర నుంచి కూడా చూడండి ఈ చిత్రాలు ఎట్లా చెదిరిపోయినాయో. అయితే ఇట్లా బొట్లు కూడా పెట్టకూడదు. వీళ్ళైనా ముదిరాజు కులస్తులు కూడా ఈ చిత్రాలను వాళ్ళే మొదటి నుంచి రక్షించుకుంటున్నారు కాబట్టి వీటి మీద ఏ బొట్లు పెట్టకూడదు, కిందికే మార్చుకోవాలి. చూడండి ఎంత పెద్ద గుహను. అయితే దీనికి ఏంటంటే టూరిస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు రైలింగ్ వేయాలి. అంటే మనం ఇట్లా తాకకుండా ఉండడానికి. మనం పర్యాటకులు ఉత్సాహంగా ఉంటారు, వాళ్ళు చెరిపేస్తున్నాము ఉద్దేశం ఉండదని ఒక ఉత్సాహం ఏంటంటే వాళ్ళకి తాకాలని ఉంటుంది. అంటే ఇక్కడికి ఒక రైలింగ్ కనుక వేస్తే, ఒక చిన్న అడ్డుకట్ట వేస్తే ఇట్లా చూస్తారనమాట. విజిబిలిటీకి ఏం అడ్డంకం రాకుండా. అయితే ఇక్కడ 2 శాసనాలు చూపిస్తాను. రాష్ట్రకూటుల నాటి 2 శాసనాలు, శ్రీమత్ అంటూ ఇట్లా కన్నడ లిపిలో ఉన్న 2 శాసనాలు. మనం చాలా మటుకు చిత్రాలు చూస్తాం కానీ వీటిని అబ్జర్వ్ చేయం. మీరు కింద కూర్చుండి చూస్తే తప్ప ఇలా కింద కూర్చుండి ఈ చిత్రాలను చూడాలి. ఇక్కడ ఒక శాసనం ఉంది చూడండి, ఇక్కడ ఒక శాసనం. 2 కన్నడ లిపిలో ఉన్నటువంటి శాసనాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ సర్కిల్స్ కనిపిస్తున్నాయి. ఇలా సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ కూడా కొన్ని పెయింటింగ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు ఒక శాసనం కింద కూడా ఒక చిత్రం కనిపిస్తుంది. ఈ ఫోటోలల్లా పడతాయి. కుంతి గుహ నుంచి మెట్ల మార్గం ఇక్కడికి ఎండ్ అవుతుంది, కానీ ఇక్కడ ఒక కోట గోడ కనిపిస్తుంది. పైకి ఎక్కితే మేకల గుండు, జస్ట్ వ్యూ పాయింట్ మాత్రమే ఉంటుంది. మేకలు అక్కడికి ఎక్కేవి కాబట్టి మేకల గుండు అని పేరు. బండ పాండవుల గుహ నుంచి మనం కిందికి వెళ్లే మార్గంలో ఒక బ్యూటిఫుల్ సీన్. అంటే ఈ పాండవుల గుట్టకి హైలైట్, ఇక్కడి ప్రతి శిల ఒక శిల్పం, అది ప్రకృతి చెక్కిన శిల్పం. చూడండి అక్కడ ఈజిప్ట్ లో పెద్ద పిరమిడ్లకు ఉన్నట్టు శిల్పాలు ఉన్నాయి చూడండి. ఇది గనక డ్రోన్ కెమెరాతో గనక తీస్తే ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఇది శిల్పం మొత్తం శిలలన్నింటిలో హైలైట్ అనమాట. ఇది టుటన్ఖామెన్ ఈజిప్ట్ లో ఉంటుంది చూడండి, అట్లాంటిది. అది అక్కడ మనుషులు చెక్కారు, ఇక్కడ ప్రకృతి చెక్కింది. చూడండి ఎంత అద్భుతం. సో కుంతి గుహకు దారి ఇటు కనిపిస్తుంది. పైనుంచి కూడా పాండవుల గుహ నుంచి ఇటు వస్తాము. అంటే ఇక్కడ ఒక జంక్షన్ అనమాట. చూసారా ఈ శిలలు, 2 శిలల మధ్య ఈ శిలలు మిడిల్లో ఉన్నాయి చూడండి. శిలలు ఒక శిల పైన మరొక శిల పేర్చినట్టుగా కనిపించడం ఈ విశేషం అని చెప్పాలి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది సున్నపు రాయితో తర్వాత ఇసుక రాయితో ఏర్పడినటువంటి ముతక శ్రేణికి సంబంధించినవి. 1300 మిలియన్ల సంవత్సరాలు, హిమాలయాల కంటే ప్రాచీనమైనవంటే ఎంత అద్భుతమో చూడండి. ఈ శిలలు చూడండి ఎట్లా ఉన్నాయో. మనకు ఒక్కొక్క రాయి కూడా వస్తుంది. ఇది వర్షానికి ఎరేషన్ అయిపోతుంది, అంటే ఈ ముక్కలుగా ఊడిపోతున్నాయి ఈ శిలలు. అందుకే ఇక్కడ పెయింటింగ్స్ కూడా త్వరలో, అంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత కనుమరుగయ్యే అవకాశం ఉంది. అందుకే ఈలోపే
కనీసం వర్షం అవి పడకుండానైనా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదైతే చాలా ప్రత్యేకం. 2 శిలల ఇరుకైన మార్గంలో ప్రయాణించాలి. సరిగ్గా కనుక మనం ప్రజెంట్ చేయగలిగితే ఇది ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఇది ఎక్కడికి వెళ్తుంది? కుంతమ్మ గుహకు కింద ఉండే చెలిమకు తోవా. ఇక్కడే ఉత్పత్తి పిడుగు అనే ఒక శాసనం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఎగ్జైటింగ్ గా ఉండేటువంటి ప్లేస్ ఇది. ఇక్కడ చెలిమే ఉంది, నిరంతరాయంగా నీటితో ఉన్న ఒక చెలిమే. అక్కడ నీళ్లు కూడా తాగుతారు. చూసారా ఈ శిలల సౌందర్యం ఎట్లుందో? సో ఇక్కడ చెలిమెకు దారి ఇదేం చెలిమే? దాని పేరేంటిది? అది పైకి ఎక్కితే ఇప్పట్లో రారు మరి మీరు. నీళ్లు తోడినా వస్తూనే ఉంటాయి. కొబ్బరి చిప్పల నీళ్లు ఉంటాయి చూడు. చూద్దాం, కొన్ని నీళ్లు తాగి చూద్దాం. తాగచ్చా? సో ఇట్లా తోడినా కొద్ది మళ్ళీ వస్తాయి. తాగొచ్చు, నో ప్రాబ్లం. కొన్ని బాటిల్ ఉంటే బాటిల్ పట్టుకోవచ్చు. బ్యూటిఫుల్, నో డౌట్. అంటే నీళ్ళలో తడకప్పలు నా చోట్ల పెరిగే అవకాశం ఉంటుంది, అట్లా లేదు. నిరభ్యంతరంగా ఈ నీళ్లు తాగొచ్చు. నేను ముందు నువ్వు అట్లా ఎంబడి పోకు, మనం పోయేటి పోం. ఇప్పుడు ఇవి చూడలేదు, వాటి శిలాతోరణం చూడలేదు తెలుసా? నువ్వు మళ్ళా తావా? సో ఇవి ఇక్కడి చెలిమని ఇల్లు. పైన గుంతెమ్మ గుహ. సమ్మర్ లో కూడా ఉంటాయి వాటర్. సార్ నాకు ఇంకో బాటిల్ ఇవ్వండి. ఇంకో బాటిల్ లేదు అంటే మంచు ఈ డబ్బులు వేసి వేస్తారు. బాగున్నాయి. తాగాలి ఇట్లాంటి కడుపులో ఏమన్నా కూడా పోతాయి. ఈ చెలిమకు పైననే కుంతి గుహ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ కుంతి గుహ లోపల ఒక విగ్రహాన్ని అయితే మనం చూడవచ్చు. ఈ కుంతి గుహ చుట్టుపక్కల కూడా కొన్ని చిత్రాలు మనకు కనిపిస్తుంటాయి. ఆదివ మానవుల చేతి ముద్రలు ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా ఉత్పత్తి పిడుగు శాసనాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. వీటితో పాటు మరికొన్ని చిత్రాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. గొంతెమ్మ గుహకు ఇట్లా వెళ్తాము 2 కొండల మధ్య నుంచి. ఆ వెళ్లే తోవలో ఇదిగో ఈ రైట్ సైడ్ తీసుకోవాలి. ఇటు తోవలేదు, మీరు సాహసం చేయొద్దు. స్థానికంగా గైడ్ని ఎవరినో ఒకరిని సంప్రదించి మాత్రమే ఈ సాహసాలు చేయాలి. ఇవి ఎవరు ఎక్స్ప్లోర్ చేయని కొత్త ప్రాంతాలు, అందుకే ఇట్లా రిస్క్ తీసుకోవద్దు. అన్నోన్ పర్సన్స్ అసలే వెళ్ళొద్దు. ఖచ్చితంగా ఈ ఊరు వాళ్ళు గైడ్ గా తీసుకుంటే మాత్రమే ఈ ప్రాంతానికి వెళ్ళాలి. చూడండి ఇక్కడ ఏది లేదు. ఇగో ఇట్లా నడవాలి. ముళ్ళ కంపలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి. ఇగో ఇట్లా ఈ పెద్ద మనుషులు ఉన్నారు. ఇట్లా ఊరలతోనే పోవాలి. ఓకేనా? చేతిలో ఒక కర్ర ఉండాలి. ఇక చూడండి, మనోడు కర్ర పట్టుకున్నాడు. మాకు కూడా కర్రలు ఉన్నాయి, ఎలుగుబంట్లు ఉన్నాయి, ఏదులు ఉన్నాయి, కొండ గొర్రెలు ఉన్నాయి, జింకలు ఉన్నాయి. చాలా జాగ్రత్త. పాము కూడా కొండల. సో ఇప్పుడు మనం లక్కమేడలు ఆ ప్రాంతానికి వెళ్తున్నాం. ఓహో, మైక్రోలిథిక్ టూల్స్ 10,000 ఏళ్ల కిందటి అంటే మీసోలిథిక్ ఏజ్ లో వేసిన పెయింటింగ్స్ అని చెప్తున్నాం. దానికి సాక్ష్యము ఈ మైక్రోలిథిక్ టూల్. చూడండి, ఈ రాతి పనిముట్టు ఇది చెప్తోంది ఇక్కడ ఆది మానవులు ఏ కాలంలో జీవించారని చెప్పి. చూడండి, తేళ్లు పాములు ఉన్నాయి. చూడండి, నల్ల తేలు చాలా డేంజర్. చూడండి, నల్ల తేలు. ఇట్లా ఏవైనా కనిపిస్తే వాటికి హాని చేయకండి, భయపెట్టకండి కూడా. మీ పనుల మీ దారిలో మీరు వెళ్ళండి. ఇగో ఇంకొక రాతి పనిముట్టు కూడా లభించింది. ఇగో అడవి పంది అచ్చులు చూడండి. ఇగో అడవి పంది అచ్చులు ఎట్లా పడుతున్నాయో. ఇగో అడవి పంది మలమూత్రాదులు.
ఇగో ఇవి అంటే అడవి పందులతో జాగ్రత్త, అవి దూసుకొచ్చి పొడుస్తాయి, ఇట్లా ఉరకొచ్చి దాడి చేస్తాయి, చాలా జాగ్రత్త. జమాది అసలు పుణ్యం ఉంటుంది, మీరు మా వెనక రండి. మీరు పర్సన్ కాబట్టి మన పర్సన్ చేసుకోండి. చూడండి, ఇది పాండవుల కుంట. ఇక్కడ ఒక బురద మడుగుంది కదా, పాండవుల కుట్ట అంటారు. పాండవుల కట్ట, ఇక్కడ ఒక చిన్న చెరువు కట్ట కూడా ఉంది. అంటే వాళ్ళు ఈ నీటి నిల్వ చేసుకునే ఒక ఆవాస ప్రాంతం అని చెప్పొచ్చు. ఇది పాండవుల కుంతి గుహకు సమీపంలోనే ఉంది. ఇది రీసెంట్ గా జంతువులు ఎట్లా తప్పినాయి చూడండి, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా. ఇది చూడండి, థిక్ ఫారెస్ట్, దట్టమైన అడవి. రేగొండ మండలం అంతా కూడా ఒకప్పుడు దట్టమైన అడవిగా ఉండే. ఇక్కడ అంతరించిపోయిన మంగూస్ డీర్ అనే జంతువు కూడా ఈ ప్రాంతంలో సంచరించింది. ఇప్పుడు అవి అంతరించిపోయినాయి. అవి చిత్రాలలో ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎక్కువ ముంగీసలు, బల్లులు, తొండలు అవైతే ఎక్కువ కనిపిస్తాయి. తాబేళ్లు కూడా ఈ ప్రాంతంలో సంచరించినాయి కాబట్టి అవి ఆదిమానవుల చిత్రాలలో చూస్తాం. ఒకసారి అడవి చూడండి, మనం వెళ్ళలేదు, రోడ్డు మొత్తం మూసుకుపోయింది. సో మీరు ఏ సాహసం చేసి ఇటు వస్తారు చెప్పండి? అందుకే చాలా జాగ్రత్త. గైడ్, లోకల్ గైడ్ లేకుండా తోవ మొత్తం మూసుకుపోయింది, పడిపోతాం. చాలా ప్రమాదకరం ఇది, ఈ తోవ మొత్తం. ఎన్నో ఏళ్ళుగా ఈ మార్గం గుండా ఎవరు వెళ్ళలేదు, అందుకే ఈ మొత్తం దట్టమైన పొదలతో నిండిపోయింది. కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడివి అంటాం కదా. ఇక ఈ బండ మీద చూడండి, ఈ మొక్కలు ఆల్గే, నాచు చాలా లైవ్ గా కనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్ గా ఉంది కదా ఈ మొక్క. అదే మొక్క లైకెన్స్, ఆల్గే అట్లా చాలా కనిపిస్తున్నాయి. లక్కమేడలు వెళ్లే తోవలో థిక్ ఫారెస్ట్ లో ఒక రోడ్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మానవ ఆవాస ప్రాంతం అని చెప్పొచ్చు. చాలా ఆవాస ప్రాంతాలు ఉన్నాయి దీన్ని బట్టి. ఇక్కడ ఒక గ్రైండర్ రోల్ ఎక్కడైతే ఉందో అక్కడ మానవుల ఆవాస ప్రాంతం అని మనం చెప్పొచ్చు. అన్న వాటర్ 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 డ్రింకింగ్ వాటర్ ఇక్కడ కూడా. ఫస్ట్ మనం సో మనకి అక్కడక్కడ కొన్ని రాతి నిర్మాణాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే బహుశా రాష్ట్రకూటుల కాలపు ప్రాంతం అయితే కావచ్చు, ఎందుకంటే ఇటు లోయ ప్రాంతం కాబట్టి ఇటు పడకుండా ఉండడం కోసం అయితే ఒక రాతి నిర్మాణం అయితే చేశారు. ఇట్లాంటి అనేక విశేషాలు అయితే మనం ఇంకా దారి పొడుగులో చూస్తాం. లక్కమేడలు వెళ్లే తోవలో మధ్యలో ఉన్నాము. థిక్ ఫారెస్ట్ నుంచి వచ్చిన కొంచెం ఇక్కడ స్పేషియస్ కనిపిస్తుంది. చుట్టూ కొండలు అవైతే శిలలు అయితే కనిపిస్తున్నాయి. ఒక ఫ్రీ అనిపిస్తుంది ఇక్కడికి వచ్చారు, ఆ అడవి నుంచి బయటకు వచ్చారు. వరల్డ్ రాక్ డే సెలబ్రేషన్స్ లో సందర్భంగా మీకు తాబేలు బండ కనిపిస్తుంది లక్కమేడలు వెళ్లే తోవలో. ఇది భూపాలపల్లి జిల్లా పాండవుల గుట్ట పైన ఈ తాబేలు బండ. అంటే రకరకాల సహజ సిద్ధ రూపాలకే వీళ్ళు మనుషుల పేర్లు పెట్టుకున్నారు అనమాట. అట్లా డిఫరెంట్గా ఉన్నాయి రా. ఎటు పోతారు? ఇటు దారి లేదుగా. దారి ఎక్కడి చూడకురిజరా
చాలా భయంకరంగా ఉంది ఈ అడవి అంతా కూడా. మీరు ఈ తోవలో మాత్రం రాకండి. గైడ్ లేకపోతే చాలా చాలా కష్టం. నడుస్తూనే ఉన్నాం కిలోమీటర్లు కిలోమీటర్లు. రాతి పనిముట్టు మైక్రోలిథిక్ టూల్. పాండవుల గుట్టపై రాతి పనిముట్టు దొరికింది. దీని వయసు 10,000 ఏళ్ల కిందటి వయసు అనమాట. ఒక ప్రాచీన చరిత్రకు అపురూపమైన ఆధారం ఇది. లక్క మేడలు వెళ్లే తోవలో థిక్ ఫారెస్ట్ లో గుట్టల మధ్య ప్రాంతంలో ఉన్నాం. అక్కడక్కడ గ్రైండర్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ టూల్ లభించింది అంటే ఈ ప్రాంతం అంతా వీళ్ళు కొండ దిగడం కాదు, కొండల పైన జీవించిన కాలానికి సంబంధించింది. షార్ప్ గా ఉంది చూడండి, మీరు చాలా క్లియర్ గా కనిపిస్తాయి. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే వీటికి సంబంధించి పరిచయం లేనప్పుడు ఇది మామూలు రాయి కదా అంటాం. వీటి ఎడ్జెస్ చూడండి ఎంత షార్ప్ గా చెక్కిండు. బ్లేడ్ అన్నమాట. ఎవరే పాండవుల గుట్ట ఉపరితలంలో మధ్య భాగంలో గ్రూవ్స్ కనిపిస్తున్నాయి. నవీన శిలాయుగంలో రాతి పనిముట్లు పదును పెట్టుకోవడానికి, షార్ప్ వేసుకోవడానికి ఉపయోగించినప్పుడు ఇలాంటి గ్రూవ్స్ ఏర్పడతాయి. చూడండి బద్దలు. ఈ గుట్ట పైన రాతి పనిముట్లు మైక్రోలిథిక్ టూల్స్ అయితే వెదజల్లినట్టే కనిపిస్తాయి. మనం కళ్ళు పెట్టుకొని చూస్తే ఈ గ్రూవ్స్ మాత్రం అక్కడొక్కటే కనిపిస్తుంది. ఒక చోట ఎక్కువ గ్రూవ్స్ ఉన్నది, దానికోసం మా డిస్కవరీ జరుగుతుంది, అది కూడా చూపిస్తాను. మొత్తానికైతే పాండవులు సిరగొని ఆడిన బండ దగ్గరికి చేరుకున్నాం. ఇది సిరగొన బద్దల్లాగా ఉంటాయి కాబట్టి ఇది పాండవుల నేపథ్యం ఉంది కాబట్టి పాండవులు స్వయంగా సిరగొని ఆడిరని చెప్తారు. ఒకసారి ఈ బండ చూడండి. ఈ నేపథ్యము విశాలమైన పరుపు బండ, బెడ్ రాక్ లాంటిది. గుట్టకి కింది భాగంలో ఉంది. అందుకే మనకు పైన అక్కడొక బండ కనిపించినప్పటికీ ఇక్కడ గుట్ట దిగువకు చేరుకున్నాడు. అంటే 10,000 ఏళ్ల కిందట గుట్ట పైన జీవించిన మానవులు క్రమక్రమంగా జంతువులను మచ్చిక చేసుకుంటూ వ్యవసాయం చేసుకునే క్రమంలో ఈ విశాలమైన పరుబండ కింద రాతి పనిముట్లు తయారు చేసుకుని వ్యవసాయం సాగు చేశారు. అంత గొప్ప పాండవుల బండ ఇది. మరి ఈరోజు మనం పాండవుల గుట్టకి ఒక కొత్త అంశాన్ని, ఒక కొత్త ప్లేస్ ని పరిచయం చేస్తాం. మా డిస్కవరీ బృందం అంతా ఘోరంగా కలిసిపోయారు. బాగా ఉదయం 10ంటికి ఎక్కితే 3 అవుతుంది. నడుచుకుంటూ నీళ్ళు లేవు. చాలా జాగ్రత్త, 3 లీటర్ల నీళ్ళు అవసరం ఇదంతా తిరగాలంటే. సో అంటే నిజానికి ఇవి పాండవులు సిర్రగోనే ఆడినవని కాదు. రాతి పనిముట్లు తయారు చేసుకునే క్రమంలో, పదును పెట్టుకునే క్రమంలో, మన్నికగా తయారు చేసే క్రమంలో ఈ రాతి ఉపరితలంపై ఆ రాతి పనిముట్లను పదే నునుపు చేసుకుంటారు. అట్లా రాతి పనిముట్లు తయారవుతాయి. పురావస్తు పరిభాషలో దీన్ని గ్రూవ్స్ అంటారు. మామూలు భాషలో వీళ్ళు పాండవుల బద్దులు, దేవుని బద్దులు, దేవుని పాదాలు, రాముని పాదాలు, ఇట్లా రకరకాల పేర్లతో పిలుచుకుంటారు. ఇది నవీన శిలాయుగానికి చెందిన చరిత్రకు సాక్ష్యం ఇవి. ఇక్కడ మనం పాండవుల గుట్ట మధ్యలో నెమలి గుండ ఉంది చూడండి. నెమలి ఎట్లా డాన్స్ చేస్తుంది అట్లా ఉంది. ఒక బ్యూటిఫుల్ వెదర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ సైట్ సీయింగ్ చూడడానికైనా మనం ఇక్కడికి రావాలి. అదిగో చూసారా, ఒక పాండవుల గుట్ట
పెయింటింగ్స్ అక్కడ నుంచి సుమారుగా ఒక 4 కిలోమీటర్లు థిక్ ఫారెస్ట్ లో నడుచుకుంటూ వచ్చినాం. అడవి పందుల గుంపు భయపడ్డారు మా వాళ్ళంతా, 20 మంది ఉన్నాం అయినా భయపడ్డారు. అక్కడ నుంచి ఇది చూడండి ఒకసారి, ఈ అడవి అంతా కూడా నీకు ఎంత మధ్యలో ఇటువైపు అయితే అక్కడక్కడ శిలలో ఆకృతులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకొక 1 సైడ్ చూపిస్తా అసలు మీకు శిలలే కనిపించవు, థిక్ ఫారెస్ట్ ఒక్కటే కనిపిస్తుంది చూడండి. అయితే ఇవన్నీ ఆకురాల్చు మరియు సతత హరిత రకానికి చెందినటువంటి అడవులు. కానీ ఎక్కడ పెద్ద 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 వృక్షాలు అయితే లేవు, అన్ని సన్నపు వృక్షాలే ఉన్నాయి. ఇక్కడ చూడండి వ్యూ కింద మా వాళ్ళందరు టీం 20 మంది ఉన్నారు, అలసిపోయారు నాన్ స్టాప్ 4 గంటలు ఎక్కడికో మనం అక్కడికి వెళ్ళాలి. ఇంకా పైన శిలలు చూడండి, లక్క మేడలు అంటారు, అక్కడికి వెళ్ళాలి. అవేనా లక్క మేడలు? మళ్ళీ రెండోసారి రావాలి. నిజమే, అట్లా చాలా మంది వెళ్ళే జితేంద్ర అయితే వస్తాడు, మీతో పాటు నేనే మళ్ళీ భూచక్ర కంటే గిట్లుంటది. ఆముదమా ఇదేనా? పాండవులగుట్టపై నిరంతరాయంగా 6 కిలోమీటర్లు నడిస్తే మేము అనుకున్న లక్ష్యానికి చేరినాము. అదే పాండవుల లక్క మేడలు. గ్రామస్తులు ఎట్లయితే పేరు పెట్టుకున్నారో తెలియదు కానీ నిజంగా ఇది ఒక అద్భుత చారిత్రక నిర్మాణం అని చెప్పొచ్చు. ఇక్కడ ఇటుకలను చూస్తే మీకు తెలుస్తుంది, అన్ని డ్యామేజ్ అయిన ఇటుకలన్నీ. ఒక పెద్ద దిబ్బ, విశాలమైన దిబ్బ, ఎన్ని మీటర్లు ఉండొచ్చునో నిజంగా ఇదైతే. ఇక్కడ చూడండి, ఈ ఇటుక కూడా పగిలింది, చాలా పెద్ద ఇటుకలు. అంటే సుమారుగా 1వ శతాబ్ది 2-3 శతాబ్దాలు అంత చారిత్రక నిర్మాణాలు అని చెప్పొచ్చు. ఇది తొలిసారిగా ఈ లక్క మెడల్కి సంబంధించి బయటికి ఒక డిస్కవరీ టీం నుంచి అయితే మేము బయటకు తీసుకొస్తున్నాం. మీకు ఈ దిబ్బ మీకు విజువల్ కనిపించట్లేదు. ఈ దిబ్బ చుట్టూ ఒక లోతైన బొంద ఉంది, అంటే ఆ మట్టిని తవ్వి పోసిరు, ఇటుకల నిర్మాణం జరిగింది. మీకు చాలా చోట్ల గుప్త నిధుల త్రవ్వకాలు జరిపారు. ఇక ఇక్కడ చూడండి, ఇటుకల నిర్మాణం అయితే మీకు కనిపిస్తుంది. చారిత్రక నిర్మాణాల విధ్వంసం అన్నమాట ఇదంతా. ఒకవేళ బౌద్ధ స్తూపం ఏది ఉంటే ఇది బౌద్ధుల వర్షావాస ప్రాంతం అనాలి. అంటే ప్రతి వర్షాకాలంలో బయటకు వెళ్లకుండా ఒకటే చోట వాళ్ళు ఉంటారు. దీని పక్కన పోతరాజ చెలిమ ఉంది, అంటే నీటి అవసరాలను తీర్చేటువంటి చెలిమకు దగ్గరగా ఉంది ఇది. కానీ ఇక్కడికైతే రాకండి, ఎందుకంటే చాలా దారుణం. అడవి పందులు, కొండలేళ్ళు, ముళ్ళ పందులు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. గైడ్లు 2 ఉండాలి, అట్లయితే తప్ప ఇక్కడికి రాకండి. పాండవుల గుట్ట పైన లక్క మెడలు ఒక బయట ప్రపంచానికి తెలియనటువంటి ఒక గొప్ప నిర్మాణము, ఒక పెద్ద ఇటుకల సమూహంతో ఉంది, అంటే చాలా చాలా పెద్దది. అక్కడ గుప్త నిధుల త్రవ్వకాలు జరిగినాయి. ఎంత ఆశ్చర్యం అంటే మొత్తం రాయితో నిండిన ఈ ప్రాంతాన్ని కూడా ఘోరంగా తవ్వుకుంటా పోయారు. చూడండి, ఇందులో ఒక బొమ్మ కూడా, ఎరుపు రంగు బట్టతో ఒక బొమ్మ కూడా చేశారు. ఇక్కడ వంటలు వండుకున్నారు, అంటే ఒక 7-8 మంది రావాలి, కొద్ది రోజుల పాటు తవ్వాలి. తర్వాత చాలా కాలమైంది కూడా తవ్వి, ఎందుకంటే ఈ మొక్కలు కూడా మలిచినాయి. ఇందులో దిగి చూద్దాం. ఇక్కడ ఒక చేతబడి బొమ్మనైతే కనిపిస్తుంది చూసారా. ఎన్ని మూఢనమ్మకాలు అంటే ఏముంటది, ఒక బట్ట పేగు, ఒక దారము, దీనికోసము ఒక చేతబడి బొమ్మనైతే ఇక్కడ కనిపిస్తుంది. అంటే ప్రజలలో ఎంత అన్సైంటిఫిక్ గా ఉందంటే ప్రజల్లోని బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి ఇలా గుప్త నిధుల త్రవ్వకాలు జరుపుతున్నారు. చూడండి, ఇక చూడండి, ఇవంతా ఇనుప రాయి. ఈ రాయి ఎట్లా చదువుతారు చెప్పండి, ఇందులో గుప్త నిధులు ఉన్నాయని చెప్తారు. ఇది అతి పెద్ద ఇటుకల నిర్మాణం. అయితే ఒకటైతే అనుమానంగా ఉంది, ఒకప్పటి బౌద్ధ స్తూపమా అని అయితే ఒక అనుమానం అయితే ఉంది, కానీ ఇంకా పూర్తి ఆధారాలు అయితే లేవు. ఎంత అన్సైంటిఫిక్. ఒక బట్ట పేగుకు బలం ఉంటుందా, ఒక దారానికి ఏముంటుంది చెప్పండి. ఇక్కడ వంటలు వండుకున్నారు, ఒక వారం రోజుల పాటు తవ్విరు, గడ్డపారాలు సపోర్ట్ చేయవు అయినా తవ్విరు. ఇది చాలా కాలం కింద తవ్విరు. చూడండి ఇంత మొక్కలు జరిగినాయి. ఇక్కడ మా డిస్కవరీ టీం మొత్తం ఉంది. ఒక బౌద్ధ స్థావరము లేదా ఒక లక్క మేడల నిర్మాణం అయితే ఇక్కడ ధ్వంసానికి గురవుతోంది. అచ్చం సినిమాలలో చూపించినట్టే అష్టదిగ్బంధనం అంటాం కదా, ఇక దారాలతో మొత్తం. ఆ తవ్వటోడిని అయితే పిచ్చోని వేసిరు, వానికి ఏం వెళ్ళాయి, కానీ తవ్వటోడికి మాత్రం డబ్బులు
బౌద్ధ స్తూపం అని అంటే ఒక ఊహనైతే ఉంది. ఎందుకంటే అంత భారీ నిర్మాణము. ఈ నిర్మాణంకు దిగువన పోతరాచలమే ఉంది. దీని చుట్టూ చెట్టుకు దారాలు కట్టుకుంటూ వచ్చిన 3 రంగుల దారాలు అంటే అష్టదిగ్బంధనం చేసినట్టు అన్నట్టు. ఇది పోతరాచలమే. ప్యూర్ వాటర్, చాలా స్వచ్ఛమైన తెల్లటి వాటర్. అయితే ఇదంతా కూడా శుద్ధరాయి ఉండడం వల్ల ఏమైంది, దూదు వాటర్ అయిపోయింది. పాల వల్ల తెల్లగా ఉండే దూదు వాటర్. చూద్దాం ఈ నీళ్ళు ఎట్లుంటాయో. ప్యాంట్ ఉన్నా సార్ ఇలా మనుషులు, ప్యాంట్ మనుషులు మనిషి ప్యాంట్ అది ఏది బయట మనుషులే ప్యాంట్. అయితే కొంచెం మానవుల అలికిడి ఉండి కొంచెం పొల్యూట్ అయింది. ఈ నీళ్ళని తీసేస్తే తప్ప స్వచ్ఛమైతే అయితే నీళ్ళు అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి, ప్లస్ కూల్గా ఉన్నాయి. ఈ విశాలమైన పెద్ద ఇటుకల నిర్మాణం దగ్గర ఈ పోతరాచలమే. ఇగో మా గైడ్ వీళ్ళందరూ ఉన్నారు. 6 కిలోమీటర్లు నడిచి వచ్చినాం. మా టార్గెట్ ఇదే, లక్కమేడలు పోతరాచలమే. మరి రీచ్ అయ్యాం. ఇంకొక కొత్త అంశం కోసం మరొక జర్నీ తయారవుతుంది. ఇప్పుడు ఏది తీసుకొచ్చిన మమ్మల్ని పోతరాచలమే. ఏంటి పోతరాచలం అంటే ఎక్కడ ఏంటి? లక్కమేడలు పోతరాచలమే. పాండవులు అప్పుడు అజ్ఞాసవాసంలో దుర్యోధనుడికి ఆలబెడితే ఇందుకెళ్ళి వెళ్ళిందట వాళ్ళు. ఈ చెరువులకి వెళ్ళి బయటికి వెళ్తే ఆ దార ఎప్పటికి వాళ్ళ వెళ్ళిన దారం పడే మనకి ఎప్పటికి ఈడ నీళ్లు. ఇందాక మనం చూసినాం కదా, ఎండాకాలం కాదు 7 ఏళ్ళ కాలం పోయినా కానీ ఈ నీళ్లు బంద్ కావు. అయితే పాండవులకు సంబంధించిన లక్కమేడలు అనేది ఒక పురాణం ఉంది. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు పాండవులు కొద్ది కాలం పాటు పాండవుల గుట్టపైన జీవించారు. ఇక్కడ లక్క మేడలు కట్టుకొని అందులో రహస్యంగా జీవించారు. ఈ విషయం దుర్యోధనునికి తెలిసి ఏం చేస్తాడు, ఆ లక్క మేడలకు నీ పట్టిస్తాడు. లక్క అంటే మైనమే, కొవ్వొత్తిని పెట్టే మైనం. అదంతా కరిగి కాలిపోతుంది. అయితే ఈలోపు పాండవులు ఈ విషయం తెలుసుకుని రహస్య మార్గం గుండా తప్పించుకొని పోతారు. ఈ పోతరాజు చెలుగు కింద కిందికెళ్ళి రహస్య మార్గం గుండా పారిపోయారు అనేది ఈ స్థలం యొక్క పురాణం. అంటే ఇక్కడ స్థానికులు ఆ పురాణం చెప్తారు. అంటే నిజానికి ఇది ఒక బౌద్ధ నిర్మాణం కానీ లేదా మరొక నిర్మాణం అయితే అయి ఉంటది. ఇటుకలు ఇంకొంచెం పెద్దగా అయితేనేమో దాని పీరియడ్ మనం కన్ఫర్మ్ గా చెప్పచ్చు. రోజుకున్నాయనే భూపాలపల్లి జిల్లాలోని రేగుంట మండలం సమీపంలో ఉన్నటువంటి పాండవుల గుట్టలో మనం ఉన్నాము. అయితే పాండవుల గుట్టకు సంబంధించి దాదాపుగా అందరూ ఆ గుట్టకు సమీపంలో ఉన్నటువంటి గుహలు, ఆ చిత్రాలను మాత్రమే చూస్తుంటారు. కానీ తెలంగాణ డిస్కవరీ టీంకి సంబంధించి ఈ సభ్యులందరూ కూడా ఒక నూతన ఆవిష్కరణ అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఒక నూతన దాగి ఉన్నటువంటి చరిత్రను అయితే కనుగొన్నారని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడి అసలు ఏమేమి కనుక్కున్నారో, అసలు ఏమేమి ఇక్కడ ఎక్స్పిడిషన్ చేశారనేది తెలుసుకుందాం. మనతో పాటు తెలంగాణ డిస్కవరీ టీం డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడారు. సార్, ఇప్పటి వరకు మీరు ఈ పాండవుల గుట్టలో ఎలాంటి అంశాలను మీరు కనుగొన్నారు? సాధారణంగా బయట ప్రపంచానికి తెలిసి రాక్ పెయింటింగ్స్ అవన్నీ చూసాము. కాకపోతే మేము ఒక 6 కిలోమీటర్లు ఈ గుట్టల పైన నడవడం వల్ల ఆ గుట్టల యొక్క శిల యొక్క రకరకాల శిల్పాలకు సంబంధించిన సౌందర్యం ఆ శిలల్లో చూస్తాము. థిక్ ఫారెస్ట్ మధ్య, ఐలాండ్ మధ్య అట్లాంటి ఒక బ్యూటీ అయితే ఉంది. గ్రీన్ వాక్ అయితే కలిసింది. అయితే మా టార్గెట్ అంతా లక్క మేడలు పోతరాజు చెలిమికి సంబంధించి మేము తీరా చివరికి ఈ ఫారెస్ట్ లో నడుచుకుంటూ ఆ లక్క మేడలకు చేరుకున్నాము. ఇది పాండవులకు సంబంధించిన ఇతివృత్తంతో ముడిపడ్డది. ఇక్కడే పక్కనే వీళ్ళు ఇక్కడ జీవించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చారిత్రక నిర్మాణం చేసిన వాళ్ళు, ఇక్కడ ఒక పోతరాజు చెలిమే ఉంది. ప్యూర్ వాటర్, దూద్ వాటర్ అంటే తెల్లగా ఉంటుంది. కరీంనగర్ జిల్లా మొలంగూరులో దూద్ బాయి ఉంటుంది. అంటే దూది శుద్ధరాల నుంచి వచ్చే నీళ్ళు అనమాట. అట్లాంటి ఒక నీటి ధార నిరంతరాయంగా ప్రవహిస్తుంది. ఇక్కడికి ఎవరు వచ్చినా ఈ పోతరాజు చెలిమిలోనే నీళ్లు తాగుతారు. ఈ రోజు మేము ఈ రెండు ఒక ఎక్స్ప్లోర్ అయితే చేసినాం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ ఇటుక అవైతే ఏవైతే ఉన్నాయో బయటపడ్డవి, అవి దేనికి సంబంధించినవి ఉండొచ్చు? బహుశా అవి అంటే బౌద్ధానికి సంబంధించిన ఆధారమై అయితే ఉంటుంది. కన్ఫర్మ్ అయితే చేయలేము. ఇటుకైతే చాలా పెద్ద ఇటుకలే, పూర్తి సైజ్ ఇటుకైతే దొరకలేదు. మరి ఇంకా వేరే నిర్మాణం చేయడానికి అయితే ఉండదు. అంటే ఇప్పుడు దీన్ని సంరక్షించుకోవడానికి లేదా దీని మీద అనేకమైనటువంటి ఇంకా పరిశోధనలు అయితే జరగాల్సిన అవకాశం డెఫినెట్ గా పురావస్తు శాఖ వాళ్ళు ఒక టీముగా, ఒక్కరు కాదు ఒక టీముగా వచ్చినప్పుడు మాత్రమే దీన్ని స్టడీ చేసి ఏంటి ఇది అని చెప్పగలిగితే, దీని కంట్రిబ్యూషన్ కూడా పాండవుల గుట్టకు ఈ చరిత్ర కనుక చేర్చినట్లయితే అంటే యునెస్కోకు చేరడానికి ఇది కూడా ఒక కారణం అవుతుంది. యునెస్కో చాలాసార్లు ఏం చేస్తుంది, ఈ చారిత్రక నేపథ్యం యొక్క ప్రాముఖ్యత కూడా అది పరిగణలోకి తీసుకుంటుంది.
ఆ క్రమంలో ఇదొక మైలురాయి అని చెప్పొచ్చు. ఓకే ఓకే చూస్తున్నారు కదండి, తెలంగాణ డిస్కవరీ టీం అయితే ఈ ఘనత అయితే సాధించడం జరిగింది. అయితే ఈ తెలంగాణ డిస్కవరీ టీం గవర్నమెంట్కి మరో ప్రతిపాదన కూడా చేస్తుంది. ఈ లక్క దిబ్బలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఒక అడవిలో నుంచి నడుచుకొచ్చే ఒక ట్రెక్కింగ్ లాగా కూడా ఒకటి గ్రీన్ ట్రెక్కింగ్ కూడా చేయాల్సిన అవసరం కూడా ఉందంటున్నారు. ఎందుకంటే పాండవుల గుట్టకు సమీపంలో ఉన్నటువంటి అవి మాత్రమే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చూడాల్సినవి. వీటిపైన కూడా దృష్టి సారిస్తే ఈ మన తెలంగాణ కల్చర్ని ఇంకా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉందని చెప్తున్నారు.